పసి పిల్లల జీవితాలతో చలగాడమాడే నీకు టైం దగ్గర పడిందిరా. ఏరా ఈ కాళిదాసు దగ్గరకు వచ్చే వాడిని చూస్తున్నావేం? నీ గురించి పూర్తిగా స్టడీ చేయాల్సిందే. బాగా స్టడీ చేయి, లేకపోతే చరిత్ర చెప్పుకోవడానికి కూడా మిగలవు. నీలాంటి విషయాల కొరలు తీసి నీ అంతు చూడటానికి పద్మవ్యూహంలోకి లెజెండ్ ఎంటరైంది. కాచుకోండి. పిలవని పేరంటానికి సీమ సింహాలని చెలరేగబోతున్నారే. మీ ఆటలు ఏడించడానికి వచ్చిన క్రాంతిని. క్రాంతి క్రాంతి ఏరా పేరు వినగానే పల్స్ రేట్ పడిపోయిందా, లేక ప్రాణాల మీద ఆశ పుట్టుకొచ్చిందా? ఎక్కిన కిక్కు దిగిందా? క్రాంతి ఈ కాళిదాసు పేరు చెబితే కర్నూలు నుంచి కాకినాడ వరకు హడల్. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? గడ్డి పెరగతో సమానం. అంత తక్కువగా అంచనా నీకొచ్చి పుసికి నీ శవాన్ని మీ అన్నకు పార్సల్ పంపిస్తా. ఈ కాళిదాసుతో పెట్టుకుంటే నిన్ను కైమా కైమా చేసి ఈ కాళిదాసు కెపాసిటీ చూపిస్తా. కాలేజ్ స్టూడెంట్స్ కి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ జీవితాలతో చెలగడబడే నిన్ను అడ్డంగా నరికి ఆ రక్తంతో భరతమాతకు రక్త తర్పణ వదులుతా. నీలాంటి వాళ్ళను నా సర్వీసులో చాలా మందిని చూశారా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? కంట్లో నలుసు లాంటి వాడివి. నలిపేస్తా. ఆ నలిసి నీ కంట్లో పెడితే ఎలా ఉంటుందో నీకు తెలిసేలా చేస్తా. మీ అంత చుట్టానికి పోలీస్ సింహం రంగంలోకి దిగింది. కాచుకోండి. నీలాంటి రౌడీ రానా పోలీస్ పృథ్వీ వాళ్ళే నన్నేం చేయలేరు. నమస్తే భీమన్న. గజని కమాన్. గోవా నుండి ఇప్పుడేనా రావటం? అవును భీమన్న, నన్ను అర్జెంటుగా రమ్మని కబురు చేశావు. నీతో చిన్న పని పడింది మిత్రమా. ఒకడి వల్ల తలనొప్పిలా తయారైంది. భీమన్న విచిత్రంగా ఉంది. నీ పేరు చెబితే ఢిల్లీ నుంచి గల్లీ వరకు భయపడి పారిపోతారు. అలాంటిది నీకే తలనొప్పిగా మారిందంటే వాటి గురించి ఆలోచించాల్సింది. గజని మన సత్సింగ్ వ్యాపారంలో ఎందరిని అడ్డు వచ్చిన వారిని అడ్డంగా నరికిన చరిత్ర మంది. భీమన్న అశోక్ అనే పోలీసుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఎలాగైనా జితేందర్తో మాట్లాడి వాడిని ట్రాన్స్ఫర్ చేయించాలి. గజని రాజే అనే ఒక కుర్ర కుంక నాకే వార్నింగ్ ఇచ్చా వెళ్ళాడు. వారి నువ్వు అడ్డు తొలగించాలి. భీమన్న వాడి సంగతి నాకు వదిలే. రేపు ఈ పాటికి వాడి తల నీ కాళ్ళ ముందు ఉంటుంది. గజని అంటే గల్లాంటి వాడు. అది జరిగితే శత్రువు అనేవాడు మన వైపు చూడాలంటేనే భయపడిపోతాడు. అవసరమైతే నీకు సాయంగా మన బుల్లెట్ని తీసుకెళ్ళు. భీమన్న నువ్వు నాకు సహాయం చేయాలి. ఏమిటో చెప్పు గజని. మర్డర్ చేసి చాలా రోజులైంది. నీకు ఎవడైనా ఎదురు తిరిగాడా చెప్పు. అవును భీమన్న, అశోక్ అనే పోలీసుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు. వాడిని ఎలాగైనా జితేంద్రతో మాట్లాడి వాడిని ట్రాన్స్ఫర్ చేయించాలి. అది ఎంత పని చిటికలా చేసి పెడతా. ఇప్పుడే జితేంద్రతో ఫోన్లో మాట్లాడి వాడి సంగతి సెటిల్ చేస్తా.
నీ మాట క్షమిస్తే నాకు అదే చాలు. గజని, ఈ ఆనంద సమయంలో మన నాగినితో విందు చేసుకో.
ఈ చేతులు నా మనసు దోచిన నా మన్మథరాజమేనని నాకు బాగా తెలుసు. అలా చెప్పగలగా సింధు? నన్ను తాకే ధైర్యం నీకు తప్ప మరెవరికి ఉంటుంది? నీవే నా సర్వస్వం. నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరు ఈ లోకంలో. అవును రాజా, నీవు కాదంటే ప్రాణాలైనా తీసుకుంటాను, కానీ నీకు అర్థంకి కాకుండా నీ జన్మలో ఉండలేను. సింధు, ఈ యువరాణి మేడలో ముడుములు వేసి నా అర్థాన్ని రాజా మధ్యలో చెబితే ఏమనుకోవుగా? చెప్పండి, అనుకోండి ఉంది. ఒక సూపర్ లేడీ కనిపించింది. ఆహా, అంత సూపర్ గా ఉంటుందా? అవును. అంటే నాకన్నా అందంగా ఉంటుందా? నువ్వేమి సరిపోతావు? సినిమా యాక్టర్ తమన్నా కూడా సరిపోదు, కానీ నా మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి వదిలేసి వచ్చా. మరైతే దాని దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 100% కానీ మిస్ అయింది. అయితే తన దగ్గరికే వెళ్ళండి, నేను వెళ్తున్నా. అబ్బో, అమ్మాయి గారికి కోపం వచ్చినట్లు ఉంది. పాపంలో కూడా చాలా అందముగా ఉన్నావు. ఎన్టీఆర్ మనసులో వచ్చిన సమంతాల చాలా అందముగా ఉన్నావు. పో రాజా, నన్ను నేర్పించాలని నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటావు.